అందరికీ నమస్కారం. నా పేరు మేరీ కృపాబాయ్. మేరీ కృపాబాయ్ ఛానల్లో నా కథలు ప్రసంగాలన్నీ వస్తుంటాయి. నేను కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు వివిధ పత్రికల్లో ప్రసారమైనాయి. అయితే ఈరోజు నా మొదటి కథా సంపుటి కథాంజలిని పరిచయం చేస్తూ మీ ముందున్నాను. కథాంజలి నా మొదటి కథా సంపుటి. దానిలో 100 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ కూడా వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి. దీనిలో మొదటి కథ మార్పు ఇదివరకే నేను పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం రెండవ కథ వివేకం. ఈ కథను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది ఒక షార్ట్ స్టోరీ, చిన్న కథ. నా ఉద్దేశం ఏంటంటే చిన్న కథల ద్వారా గొప్ప సామాజిక సందేశాన్ని పాఠకులు అందించడం అనేది నా ముఖ్య ఉద్దేశం. మరి నా కథ ఎలా ఉంటుందంటే సరళమైన శైలిలో, సింపుల్ లాంగ్వేజ్, చక్కటి తెలుగు భాషతో ఒక చిన్న కథగా ఉంటుంది. దానిలో ఉన్నటువంటి పాత్రలు సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ కథ పేరు వివేకం. వివేకం అంటే యాక్చువల్గా ఏంటంటే విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి పద్ధతిని మనం వివేకం అని చెప్పి అంటుంటాం కదా. సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా వివేకం అనేది ఉండాలి. తను తీసుకుపోయే నిర్ణయానికి వివేకాన్ని జోడించి ఆ నిర్ణయం తీసుకుంటే కనుక మంచి నిర్ణయాలు, చక్కటి జీవితాలు మనకి ప్రస్ఫుటిస్తాయి. వివేకం అనే కథలో స్వాతి అనేటువంటి అమ్మాయి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి నా కథలు ఎక్కువగా డైలాగ్ మెథడ్లో ఉంటాయి. జనరల్గా చాలా కథల్ని ఒక డైలాగ్తో, ఒక సంభాషణతో మొదలు పెడుతూ ఉంటాను. ఒక పెద్ద నేరేషను, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ కంటే కూడా ఒక సంభాషణ లేదా ఒక చక్కటి డైలాగ్తో మొదలు పెడితే అట్రాక్టివ్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. మరి ఈ కథలో ఫస్ట్ డైలాగ్ ఎలా ఉంటుందంటే, నీ ఉద్దేశం ఎప్పుడు చెప్తావు స్వాతి అని ఒక వ్యక్తి అడుగుతాడు. అది ఒక డైలాగ్. అలా అది వినగానే స్వాతి వెనక తిరిగి చూస్తుంది. వెనక తిరిగి చూడగానే తను అనుకున్నట్లుగానే వెనక అబ్బాయి మురారి అనే వ్యక్తి ఉంటాడు. మళ్ళీ ముందుకు తిరుగుతుంది. మనసులో అనుకుంటుంది, అతనికి ఏమి సమాధానం చెప్పకుండా, ఎందుకు ఈ మురారి ఇలాగా ఎప్పుడు నా వెంట పడుతూ ఉంటాడు, నాకు ఇష్టం లేకపోయినా వేధిస్తూ ఉంటాడు అని చెప్పి మనసులో అలాగా అనుకుంటూ ఉంటుంది. అనుకుంటే అతను మళ్ళీ అడుగుతాడు, చెప్పు స్వాతి, నీ ఉద్దేశం మరి ఎప్పుడు చెప్తావు నాకు, ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను కదా అని చెప్పి అంటుంటాడు అనమాట. అంటే ఇక్కడ తను ఏమంటుందంటే మురారితో సంభాషణ తప్పనిసరి పరిస్థితిలో చేస్తుంది. మీ గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, కాబట్టి నా పక్కకి వెళ్ళిపోండి. కాబట్టి మీ గురించి ఒక మంచి అభిప్రాయం కానీ, ఒక చెడు అభిప్రాయం కానీ, అటువంటి అసలు ఏ అభిప్రాయం లేనటువంటి వ్యక్తి మీరు. మీ గురించి నేనేమీ ఆలోచించట్లేదు. నేను మామూలుగా స్తబ్దుగానే ఉన్నాను. కాబట్టి యాక్చువల్గా నాకైతే మీ పట్ల ఎటువంటి ఇష్టము అయిష్టము అలాంటివి ఏమీ లేవు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అతని మనసులో మాట చెప్తాడనమాట. లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఎన్నో నెలలుగా నిన్ను అడుగుతున్నాను, అయినా నువ్వేమీ కూడా నాకు సమాధానం చెప్పట్లేదు. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నీ అభిప్రాయం చెప్పాల్సిందే మరి అని చెప్పి అంటుంటాడు. ఇటువంటి డైలాగ్స్, ఇటువంటి ప్రస్తావనలు నేటి సమాజంలో ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. కథల్లో, లేకపోతే సీరియల్స్లో, సినిమాల్లో, ఆయా సందర్భాల్లో నిజమైనటువంటి వాస్తవ సమాజంలో కూడా కనిపిస్తున్నాయి. సేమ్ అటువంటి డైలాగ్స్, అటువంటి పరిస్థితి నా కథలో కూడా కనిపిస్తుంది. అయితే స్వాతి అతనికి మళ్ళీ ఏ సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. సో అదే పద్ధతిలో అతను వెంటబడి వేధిస్తూ ఉంటాడు. సరే ఇలా అంటున్నాడు కదా అని చెప్పి తండ్రితో చెప్తుంది, తండ్రి సాంబశివరావు. అయితే నాన్నగారు, ఇలాగ ఒక అతను ఉన్నాడు మురారి అని, అతను ఎప్పుడు వెంటబడి అడుగుతూ ఉంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. ఎలాగా పదే పదే అంటుంటే నాకు విసుగ్గా ఉంది,
మరి నేను అతనికైతే ఏం చెప్పలేదు. మరి మీ దృష్టికి తీసుకురావాలి కదా తప్పనిసరిగా. మీకు తెలియకుండా నేనేమి కూడా మాట్లాడకూడదు కాబట్టి మీకు చెప్తున్నాను అని చెప్పి చెప్తుంది తండ్రితో. తండ్రి అంటాడు, "అదేంటమ్మా నువ్వు పెళ్లి ప్రేమ ఇటువంటి విషయాలన్నీ నీకెందుకిప్పుడు? నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి చక్కగా చదివించాము. నిన్ను ఒక ప్రయోజకురాలుగా చేద్దామనుకుంటే నువ్వు ఇటువంటి విషయాలు చెప్తున్నావేంటి? నువ్వు ఇంకొకసారి ఇటువంటి విషయాలేమీ నాకు చెప్పొద్దసలు. కాబట్టి ఈ ప్రస్తావన మన ఇంట్లో ఇక తీసుకురావద్దు. నేను ఇటువంటి విషయాలకు నేనేం వ్యతిరేకం" అని చెప్పి తండ్రి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సరే తండ్రి ఇలా అన్నాడు గదా అని చెప్పేసి తల్లి దగ్గరికెళ్తుంది స్వాతి. "అమ్మ ఇలాగ మురారి అనే ఒకతను వెంటబడి వేధిస్తున్నాడు. అదే పదే పదే అలా వేధిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక మరి నీకు చెప్తున్నాను. అతనేదో ప్రేమిస్తున్నానంటున్నాడు. ఇట్లాగా అంటూ ఉన్నాడు" అని చెప్పేసి చెప్తుంది. తల్లికి చాలా కోపమొస్తుంది. "అదేంటి నిన్ను చదివించి ఈ విధంగా పైకి తీసుకొస్తే నువ్వు ఇటువంటి విషయాలు మాకు చెప్తావేంటి? మన ఇంట్లో ఇవి ఒప్పుకోవడం అనేది జరగదు. నువ్వు మళ్ళీ ఇంకోసారి నాకు ఇటువంటి విషయాలేం చెప్పొద్దు. నాకు చెప్తే చెప్పావు గానీ నాన్నగారికైతే అస్సలు చెప్పొద్దు. ఆయన అసలు ఒప్పుకోరు" అని చెప్పి గట్టిగా అంటుంది. మందలిస్తుంది. మందలించిన తర్వాత ఇక తను సైలెంట్ అయిపోతుంది. ఇక అటువంటి ఆ రూట్‌లో ఆలోచించదు స్వాతి. సరే ఇక అయినా మురారి ఏం చేస్తాడంటే పదే పదే అదే విధంగా వేధిస్తూ ఉంటాడు. అతను ప్రవృత్తి కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకరోజు అలాగే "నేను ప్రేమిస్తున్నాను స్వాతి. నాకెప్పుడు నీ అభిప్రాయం చెప్తావంటూ" అడుగుతాడు. అడిగినప్పుడు సరే స్వాతి ఒక నిర్ణయానికొస్తుంది. ఒక డెసిషన్ అనమాట. ఇక్కడ నేటి సమాజంలో ఒక మహిళ, ఒక అమ్మాయి ఎట్లా ఒక జాగ్రత్తకరమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే దాన్ని నేను నా కలం నుంచి చెప్పడం జరిగింది. అయితే స్వాతి అంటుంది మురారితో జస్ట్ 1 మినిట్ మాట్లాడుతుంది. "సరే మురారి నువ్వు ఎప్పటినుంచో ప్రేమిస్తున్నానంటున్నావు. అదంటున్నావు, ఇదంటున్నావు. మరి ఈ విధంగా అడుగుతున్నావు కాబట్టి ఓ పని చేద్దాం. నీ అభిప్రాయం నేను గౌరవించాలంటే ఒక పని చేస్తా. ఒక షరతు పెడతా నేను. ఆ షరతుకు గనక నువ్వు ఒప్పుకుంటే తప్పకుండా అదే చేద్దామని" చెప్పేసి అంటుంది. అప్పుడు మురారి హమ్మయ్య అనుకుని నా నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తానికి ఏ షరతైనా సరే నేను ఒప్పుకుంటా. పెట్టు నీ షరతు ఏంటో చెప్పవు స్వాతి అని చెప్పి అడుగుతాడు. సరే ప్రేమ అనేది బానే ఉంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బావుంది. ఏ ప్రేమకైనా దాని కంక్లూషన్ పెళ్లి కోసమే కదా! కాబట్టి పెళ్లి చేసుకోవడం కోసమే నువ్వు ప్రేమిస్తున్నావు. అదే కదా నీ ఉద్దేశం. ఎవరి ఉద్దేశమైనా అదే కదా! అంటే అవును కరెక్టే అంటాడు. అయితే ఒక పని చేద్దాం. నువ్వు ప్రేమిస్తున్నావు కరెక్టే. అయితే మనం ఒక పని చేస్తామంటే ఏంటంటే ముందు పెళ్లి చేసేసుకుందాం. మ్యారేజ్ అనేది ఇప్పుడు చేసేసుకుందాం. ఇప్పుడే ఇవాళో రేపో ఎప్పుడో చేసేద్దాం. మ్యారేజ్ చేసేసుకుంటే గనక అసలు అక్కడ ఒక సొల్యూషన్ వచ్చేస్తుంది. అప్పుడు నీ ప్రేమ అనేది నాకు అందుతుంది. దానికి ఎవరు అభ్యంతరం అనేది చెప్పరు కాబట్టి వెంటనే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటుంది అమ్మాయి. అది షరతు. వెంటనే అతను కూడా సంతోషపడతాడు. మురారి కూడా. హమ్మయ్య ఒక కంక్లూషన్ వస్తుంది అని చెప్పి ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళి తండ్రిని అడుగుతాడు. తండ్రిని అడిగితే తండ్రి అస్సలు ఒప్పుకోడు. "నీకు ప్రేమ పెళ్లి చేసుకుంటావా నువ్వు? నిన్నింత ప్రయోజకుడిని చేసి నీ నుంచి మేమేదో ఆశించాలి అనుకుంటుంటే నువ్వు ఇటువంటి పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు. మేము ఒప్పుకోమని" చెప్పి తండ్రి అంటాడు. అలాగే తల్లి కూడా ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే తను స్వాతికి ముఖం చూపించడం చెల్లక వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అలా మొహం చాటేస్తాడు. చాటేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఒకరోజు స్వాతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దారిలో వెళ్ళి స్వాతి అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి చూస్తుంది మళ్ళీ. ఎవరంటే మురారి. సో ఏమిటి అంటుంది. అంటే సారీ మరి ఐఎమ్ వెరీ సారీ. మా ఇంట్లో పెద్దల్ని అడిగాను పేరెంట్స్‌ని. వాళ్ళు మన ప్రేమకి, పెళ్ళికి ఒప్పుకోలేదు వాళ్ళు. కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఈ విషయం నీతో చెప్పడానికి వచ్చాను అని జస్ట్ నసుగుతున్నట్టుగా లో గొంతుతో సైలెంట్‌గా అలాగా చెప్తాడు. చెప్తే స్వాతి ఏం చేస్తుందంటే తన ఆన్సర్ చెప్తుంది. అయితే ఇంత మాత్రానికే నువ్వు ఇన్ని రోజులు నన్ను 5 నెలలు, 6 నెలలు వెంటబడి నిన్ను ప్రేమిస్తున్నానని ఇంతగా వాగావు. ఇదేనా దాని రిజల్టు? ఇంత మాత్రానికే నువ్వు అంత ఇదిగా
హ్మ్. చెప్పావా నా మీద నా కోసం. మరి నీదేంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. నీ పొజిషను, నీ మనసు, నీ పేరెంట్సు, నీ బ్యాక్‌గ్రౌండు, నీ ఆన్సర్సు నువ్వు ఆలోచించుకోకుండా నాకు చెప్పేసావు. చెప్పడమే కాకుండా ఆ పార్కుకొస్తావా? లేతే ఈ టీ టీ టైమ్‌కొస్తావా? లేతే ఆ సినిమాకొస్తావా? లేకపోతే బీచ్‌కొస్తావా? మాల్‌కొస్తావా? ఇట్లాగా అని చెప్పేసి చాలా చోట్లకి అడిగావు నువ్వు. కాబట్టి నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండబట్టి ఎక్కడికి గూడా రాలేదు. ఎక్కడికన్నా వచ్చి అనవసరంగా నా క్యారెక్టర్‌ని గనక అనవసరంగా ఇబ్బందిలో పెట్టుకుంటే గనక నేను, ఏదైనా మచ్చ తెచ్చుకుంటే గనక, ఈరోజు ఏమయ్యేది? నా క్యారెక్టర్‌కి మచ్చొచ్చేది. లేతే ఇంకా ఏదో ఇబ్బంది పడిపోయేదాన్ని. ఇప్పుడు చాలా కూల్‌గా చక్కగా చెప్పేస్తున్నావు. తల్లి ఒప్పుకోలేదు, తండ్రి ఒప్పుకోలేదు. ఐ యామ్ సారీ నేనేమి చేయలేనని. మరి ఇవేమీ ఆలోచించుకోకుండా ఒక ఆడపిల్ల దగ్గర ఆ విధంగా నువ్వు మాట్లాడడం అనేది చాలా తప్పు గదా! అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా తనకి ధీటుగా సమాధానం చెప్తుందనమాట. అలా చెప్పడం వల్ల ఒక స్త్రీ అది దాని కంక్లూషన్ ఏంటంటే తను వివేకంతో ఆలోచించుకోవడం, అవతల వ్యక్తి యొక్క క్వెషన్‌కి చక్కటి సమాధానం చెప్పడం, తన జీవితాన్ని నిలబెట్టుకోవడం, తన పవిత్రతను కాపాడుకోవడం, తన శీలాన్ని కాపాడుకోవడం, ఒక స్త్రీ సమాజంలో ఎలా ఉండాలి అనేది తన పాత్ర ద్వారా ఇతరులకు చెప్పడం అనే ఒక గొప్ప సందేశాన్ని వివేకం అంటే విచక్షణ, వివేకం ఉండాలి. ప్రేమిస్తున్నాను అనగానే ఏదో ఆలోచించడం, ఊహల్లో తేలిపోవడం, లేదా ఎక్కడికన్నా రమ్మంటే వెళ్ళిపోవడం, లేతే ఇంకా ఏవేవో రకరకాలు చేస్తున్నారు కదా! ఇప్పుడు పిల్లలు. అలాంటివేమీ కూడా చేయకోకుండా, తను చక్కగా స్ట్రాంగ్‌గా ఉండి, ఎదుటి వ్యక్తికి ధీటైన సమాధానం చెప్పి, అంతేకాకుండా సమాజం మొత్తానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి చక్కటి క్యారెక్టర్, ఒక పాత్రగా స్వాతి అనగానే స్వాతి ముత్యం అంటుంటాం కదా మనం. అటువంటి మంచి పేరు కూడా సూటబుల్ నేమ్స్ పెడుతూ ఉంటాను నేను కథలకి. అట్లా ఈ స్వాతి క్యారెక్టర్ ద్వారా నేను సమాజానికి అందించాలనుకున్నాను. అలాగే నేటి సమాజంలో స్వాతిలు చాలామంది ఉంటారు. అలాగే మురారులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి, ఏ స్వాతి అయినా కూడా అంటే ఏ అమ్మాయి అయినా సరే, ఏ మురారిని కూడా నమ్మకుండా తన విచక్షణతో అంటే అందరూ ఆ మురారిలా ఉంటారని నేను అంటలేదు. మంచి ప్రేమలు ఉంటాయి. మంచివాళ్ళు ఉంటారు. మన విచక్షణతో ఆలోచించినప్పుడు అవి నిజంగా మంచా, చెడా అనేది బయటపడుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి అమ్మాయి కూడా ఈ కథ ద్వారా ఒక చక్కటి సందేశాన్ని గ్రహించి తల్లిదండ్రులని, ఇతర సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా సంతోషపెట్టే పద్ధతిలో ముందుకు నడుస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.